ఒక సిగరెట్ చిన్నదే అనిపిస్తుంది, కానీ ఇది శరీరంలో పెద్ద నష్టం చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం సిగరెట్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో. సిగరెట్ పొగ మొదట నోటి ద్వారా లోపలికి వెళ్తుంది, తర్వాత ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఈ పొగలో 7,000కి పైగా రసాయనాలుంటాయి. వాటిలో నికోటిన్, టార్, కార్బన్ మోనోఆక్సైడ్ శరీరానికి విషం లాంటివి. నికోటిన్ రక్తనాళాలను సన్నగా చేస్తుంది, దాంతో హార్ట్ ఎక్కువగా పనిచేయాలి. ఇది హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. నికోటిన్ మెదడులో అలవాటు ఏర్పడేలా చేస్తుంది. ఒకసారి మొదలు పెడితే మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది. టార్ ఊపిరితిత్తులో చేరి వాటిని నల్లగా మార్చుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. రోజూ సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్, హార్ట్ సమస్యలు, శ్వాస వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈరోజు మానేస్తే రేపటి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సిగరెట్ కాదు, మీ జీవితం ముఖ్యం. ఈ వీడియో విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అరే, ఇంత మైనస్ తింటే బాడీ లోపల ఏం జరుగుతుందో తెలుసా? మయోనైజ్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ తింటే బాడీ డైజెషన్ స్లోగా జరుగుతుంది. డైజెస్ట్ ప్రాసెస్ స్లోగా జరుగుతుంది. బాడీ కొంచెం హెవీగా అనిపిస్తుంది. రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. మయోనైజ్ టేస్ట్ కోసం మంచిది, కానీ ఎక్కువ కాకుండా తిను. కొంచెం తింటే టేస్ట్ ఉంటుంది, ఎక్కువ తింటే ట్రబుల్. బ్యాలెన్స్లో తింటే బాడీ హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. నైట్ 12 అయింది, ఇంకా ఫోన్ చూస్తూనే ఉన్నా. స్లీప్ టైం వచ్చినా మైండ్ మాత్రం రెస్ట్ అవ్వట్లేదు. లేట్గా పడుకుంటే బ్రెయిన్కి రెస్ట్ దొరకదు, అలాగే వర్క్ చేస్తూనే ఉంటుంది. మార్నింగ్ లేచాక బాడీ ఫ్రెష్గా ఫీల్ అవ్వదు. లేట్ నైట్ స్లీప్ వల్ల ఎనర్జీ తగ్గుతుంది, ఫోకస్ కూడా స్లోగా మారుతుంది. బాడీకి ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. లేట్గా పడుకుంటే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎర్లీ స్లీప్ అంటే బాడీకి ఫుల్ రెస్ట్. లేట్ స్లీప్ అంటే రెస్ట్ ఇన్కంప్లీట్. మంచి నిద్ర అంతే బాడీకి బెస్ట్ మెడిసిన్. టైంకి పడుకుంటే నెక్స్ట్ డే ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. హాయ్, నేను స్టమక్ని రాత్రి నుంచి ఎంటీగున్నా. ఫుడ్ కోసం క్వైట్లీ వెయిటింగ్ చేస్తున్నా. డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఫుడ్ బాడీలోకి వచ్చింది, స్లోగా స్టమక్కి రీచ్ అవుతుంది. ఎనర్జీ కోసం జర్నీ స్టార్ట్ చేసింది. ఖాళీ స్టమక్లో ఫుడ్ పదగానే డైజెస్ట్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బాడీకి ఎనర్జీ ప్రిపేర్ చేస్తున్నాం. ఫుడ్ వచ్చింది, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, బాడీ యాక్టివ్గా మారుతుంది. స్పైసీ ఆర్ ఆయిలీ ఫుడ్ కలిసి స్టమక్ మీద తింటే స్టమక్కి ఎక్కువ వర్క్ చేయాలి, స్లోగా డైజెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైట్ అండ్ హెల్దీ ఫుడ్ కలి స్టమక్ మీద తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. బాడీకి క్లీన్ ఎనర్జీ సప్లై చేస్తుంది. ఫుడ్ చాయిస్ బట్టి బాడీ రెస్పాన్స్ మారుతుంది. మంచి ఫుడ్ అంటే స్మూత్ ప్రాసెస్, హెవీ ఫుడ్ అంటే స్లో ప్రాసెస్. కలి కదుపుతో ఫుడ్ తింటే అది బాడీని ఎలా హ్యాండిల్ చేస్తుందో అది నే ఫుడ్ చాయిస్ మీద డిపెండ్ అవుతుంది. మంచి ఫుడ్, మంచి ఎనర్జీ. ఎంతి మావా, రోజు రోజు కాఫీ తాగితే నీ స్కిన్ ఇలా డ్రై అయిపోతుంది. కానీ అలోవెరా చూడు, ఒక్కసారి అప్లై చేస్తే మీ స్కిన్కి మాయిశ్చర్ బాంబ్ కొత్తినట్టుంటుంది. ఆ గ్లో చూసి ఫిడా అయిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. చిల్ అవ్వడానికి బియర్ కొత్తున్నాం, ఓకే, కానీ అది మీ కిడ్నీ ఫిల్టర్స్ని డ్రై చేసి ఉప్పులో మార్చేస్తుంది మావా. చుదు ఫిల్టర్స్ ఎలా చచ్చిపోతున్నాయో. ఇక్కడ చుదు మన కోకోనట్ వాటర్ ఎంట్రీ. ఎలక్ట్రోలైట్స్ పోతే మీ కిడ్నీస్ని ఇన్స్టెంట్గా ఫ్లష్ చేసి ఫిల్టర్ని రీస్టార్ట్ చేస్తుంది. కానీ మావా స్మోకింగ్ తోతిమే లంగ్స్ని చిమ్నీలాగా మార్చేస్తున్నారు. కానీ మావా, ఒక డీప్ బ్రీత్ మీ బాడీలో ఎనర్జీని సూపర్ చార్జ్ చేస్తుంది. లంగ్స్ ని క్లీన్ చేయాలంతే. జింజర్ ని మీ డయట్ లో యాడ్ చేయండి. ఇది లోపల ఉన్న చేదుని కరిగించి మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచుతుంది. ఎక్కువ షుగర్ తింటున్నారా? ఇది మీ బ్రెయిన్ సిగ్నల్స్ ని స్లో చేసి మిమ్మల్ని ఎప్పుడు టైర్డ్నెస్ లో ముంచేస్తుంది. కానీ వాల్నట్స్లోని ఒమేగా 3 మే మెమరీ పవర్ని బూస్ట్ చేస్తూ బ్రెయిన్ని సూపర్ ఫాస్ట్గా చేస్తాయి.
మే బ్రెయిన్ని షార్ప్గా ఉంచుకోండి. ఏ రోజే వాల్నట్స్ స్టార్ట్ చేయండి. ఫాలో ఫర్ మోర్ హెల్త్ హ్యాక్స్.